నారంగ వీళ్ళే మళ్ళీ థియేటర్లను కూడా తీసుకున్నారు. అంటే వీళ్ళకి కావలసినప్పుడు ఒక రకం తీసుకుంటున్నారు షేరింగ్, పెద్ద హీరోలు అయితే. అదే వీళ్ళది కాదు, చిన్న సినిమాల వాళ్ళు అనుకోండి, షేరింగ్లో భారీగా డిమాండ్ చేస్తున్నారు, లేదా రెంట్ తీసుకోండి అంటున్నారు. అంటే థియేటర్ రెంట్కి ఇచ్చేస్తాం, మాకు ఎంత డబ్బులు కట్టేయండి, ఎందుకు ఆ సినిమా ఎక్కుతుందో లేదో డౌట్ ఉంది చిన్న సినిమా కాబట్టి అప్పుడు సచ్చినట్టు నాకు ఇచ్చేయి అంటే నిర్మాత ఆ డబ్బులు కూడా భరించాల్సి వస్తుంది, ఆ థియేటర్కి రెంట్ కూడా. షేరింగ్ లేకపోతే 70-80 ఇచ్చేయమని అడుగుతున్నారు. అలాగే చిన్న సినిమాల వాళ్ళని చాలా తొక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటిట్లలో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ మొత్తం మీద కలిపితే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఓ 1500-2000 అనుకున్నాం అనుకోండి, ఓ 304 దగ్గర ఇంకా లేవట, ఇట్లాగా వీళ్ళ చేతికి రాల. వీళ్ళు ఎలా చేసేసారంటే బెదిరించేసి తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త సినిమా రాబోతుంది, ఏ థియేటర్ అయినా నాకి అంటాడు కదా, నీకు ఇవ్వము అని ఆపేసేవాళ్ళట సినిమా థియేటర్ బాగున్నా సరే. అంటే ఒక కొత్త సినిమా ఇవాళే రిలీజ్ అవుతున్నది, అది పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఇట్లాగా అది ఆ థియేటర్లో ఉండదు. ఇంకా ఆ థియేటర్కి ఆ రోజున మార్కెట్ పోయినట్టేగా, ఆ వారం అంతా మార్కెట్ పోయినట్టే కదా. అంటే ఆ థియేటర్ని వీధులు పాలు చేయడం. అప్పుడు ఎట్లాగంటే మాకు ఇచ్చేసి మేము చూసుకుంటాం.